ఆర్యుల చరిత్రను రెండు రకాలుగా విభజించారు. తొలివేద ఆర్యులు అలాగే మలివేద ఆర్యులు. మనం తొలివేద ఆర్యుల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. తొలివేద ఆర్యుల కాలం 1500 BC నుండి 100 BC వరకు జరిగిన సంఘటన. ఈ కాలాన్ని తొలివేద యుగం లేదా బుగ్వేద యుగం అని అంటారు. అసలు ఆర్యులు భారతదేశంలో ఎలా స్థిరపడ్డారు, ఆ కాలంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి, మహాభారతానికి ఆర్యులకు సంబంధం ఏమిటి, అసలు దేవతా ఆరాధనను ప్రవేశపెట్టింది ఎవరు, ఎందుకు ఆ కాలంలో గోవులకంత ప్రాముఖ్యత, ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. తొలివేద నాగరికతకు మరొక పేరు ఋగ్వేద కాల నాగరికత. తొలివేద ఆర్యుల నాగరికత గ్రామీణ నాగరికత. ఆర్యులు ప్రధానంగా పశుపోషకులు. ఆర్యులు నివసించిన ప్రాంతం సప్త సింధు ప్రాంతం. వీరు సింధు నది తీరాన గల సింధు ప్రజలను ఓడించి వారి ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఆర్యులలో మొదటగా దండయాత్రికుడు దీవదాస. ఇతను సాంబార అనే దాస్య నాయకుడిని ఓడించి సప్త సింధు ప్రాంతంలో స్థిరపడ్డాడు. బుగ్వేదంలో ప్రస్తావించబడిన అనంతర కాలంలో కనబడకుండా పోయిన నది సరస్వతి. బుగ్వేదంలో ఆర్యులు ప్రస్తావించిన భౌగోళిక అంశాలు సముద్రాలు, ఎడారులు, బంగాళాఖాతం, అరేబియా సముద్రం మొదలగునవి. బుగ్వేద కాలం నాటి ఆర్యుల సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులు ముఖ్యంగా గోవుల చుట్టూ అల్లుకున్నాయి. రాజు గోప లేదా గోపతి, ధనవంతుడు గోమత్, యుద్ధాలు గవిస్తి, అతిథి గోగణ అని పిలిచేవారు. ఆర్యుల రాజకీయ వ్యవస్థ. వేదకాలంలో ఆర్యు తెగలుగా నివసించేవారు. ఋగ్వేదంలోని ప్రాచీన తెగలు ద్రహు, యదు, అను, తర్హస, పురు, భరత. ప్రధాన తెగలు భరత తెగ. తొలివేద కాలంలో రాజు పాలనకు సలహాలిచ్చు సంస్థలు లేదా తెగలు. సభ. అధ్యక్షత వహించేది రాజు. సభ సభ్యులు తెగ ప్రజలు, ధనవంతులు, ప్రముఖ కుటుంబాల వారి సభ్యులు, స్త్రీలు కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉండేవారు. సమితి. దీనికి అధ్యక్షత వహించేది రాజు. ఇది తెగకు చెందిన సాధారణ సభ. సభలోని సభ్యులు అన్ని కుటుంబాల పెద్దలు, సామాన్య ప్రజలు, మహిళలు. తెగలోని ప్రజలందరూ ఇందులో సభ్యులుగా ఉండేవారు. రాజును ఎన్నుకునే మరియు తొలగించే అధికారం ఈ సభకు ఉంది. కీలక సమయాల్లో సమితి నిర్ణయాలే తుది నిర్ణయాలు. విధాత. ఇది అత్యంత ముఖ్యమైన సభ. అత్యవసర సమయాల్లో రాజుకు సలహాలిచ్చే సభ. ఇందులో మహిళలకు కూడా స్థానం కల్పించబడింది. ఇది తెగ యొక్క ఆర్థిక వనరులను పంపిణీ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మరియు వివాదాలను పరిష్కరిస్తుంది. యుద్ధంలో లభించిన ఆర్థిక వనరులను రాజన్కు, తెగ ప్రజలకు పంపిణీ చేస్తుంది. బుగ్వేదంలో విధాత గురించి 122 సార్లు ప్రస్తావించారు. గణ. ఇది మతపరమైన సభ. యుద్ధ మండలి, ఆయుధాలు, గుర్రాల పంపిణీ మొదలగు విషయాల గురించి చర్చిస్తుంది. రాజు. బుగ్వేద కాలంలో రాజును రాజన్ అని పిలిచేవారు. రాజుకు తెగ ప్రజలు చెల్లించే పన్ను బలి. రాజు ముఖ్య విధులు. రాజు తెగ తరపున దేవతలను ప్రార్థించడం, తెగ ప్రజలకు సంబంధించిన పశువులను కాపాడడం, తెగ ప్రజల తరపున యుద్ధాలు చేయడం. ఆర్యుల కాలంలో తరచుగా యుద్ధాలు గోవుల కొరకు జరిగేవి. వీటినే గవిస్తా అనేవారు. వీరి ఆయుధాలు బాణాలు, కత్తులు, గొడ్డళ్ళు, డాలు మొదలగు వాటితో వీరు యుద్ధాలు చేసేవారు. దశగణ యుద్ధం. ఈ యుద్ధం గురించి ఋగ్వేదంలోని 7వ మండలంలో ప్రస్తావించబడింది. ఈ యుద్ధం పురుష్ని అనగా రావి నది ఒడ్డున జరిగింది. భరత తెగకు చెందిన రాజు సుధామ 10 తెగల కూటమిని ఓడించాడు. ఈ 10 తెగల కూటమికి కురుతెగకు చెందిన రాజు కురువత్స నాయకత్వం వహించాడు. ఈ యుద్ధానికి గల ముఖ్య కారణాలు విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షుల మధ్య ఏర్పడిన వైరం. ఇది రావి నది జలాల గురించి, అలాగే బియాస్, సట్లెజ్ నదుల మధ్య ఏర్పడిన పచ్చిక బయళ్ల కోసం జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న వారు 10 మంది రాజుల కూటమి. 5 మంది ఆర్య రాజులు, 5 మంది అనర్య రాజులు. భరత తెగను బలపరిచింది వశిష్ఠుడు, కురుతెగను బలపరిచింది విశ్వామిత్రుడు. ఇందులో విజయం సాధించింది భరత తెగ. ఈ యుద్ధం సందర్భంగా ఆసియా మైనర్లో వేయబడిన శాసనం బోగజ్కోయి శాసనం. తరువాత కాలంలో భరత తెగవారు, కురుతెగవారు వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నూతనంగా ఆవిర్భవించిన తెగ కురు. ఈ కురుతెగ వారే కౌరవులు, పాండవులుగా ఏర్పడ్డారు. వీరి మధ్య జరిగిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధం రావి నది తీరాన జరిగింది. సమాజం. తొలివేద కాలంలో సమాజం వృత్తుల ఆధారంగా విభజించబడింది. ఆ కాలంలో ప్రధాన వృత్తులు పురోహితుడు, యుద్ధ వీరుడు, వ్యవసాయదారుడు. శూద్రుడు తొలివేద చివరి కాలంలో ఏర్పడినారు. బుగ్వేదంలోని 10వ మండలంలో శూద్రుల ప్రస్తావన కలదు. ఆనాటి సమాజంలో ఆర్యులు కాకుండా ఇతర జాతుల వారు ఉండేవారు. వారిని కృష్ణవర్ణులుగా అభివర్ణించారు. బుగ్వేద కాలం నాటి సమాజం. పితృస్వామ్య సమాజం. కుటుంబ పెద్ద తండ్రి. తండ్రికి మగ సంతానం లేకుంటే కుమార్తె కొడుకు అనగా ఆయన మనవడికి ఆయన ఆస్తి చెందుతుంది.
తొలి ఆర్యుల ప్రధాన సంపద గోవులు కావున వారు తమ సంతతిని గోత్రం అనేవారు. గోత్రం అనగా పశువుల కొట్టం అని అర్థం. అలాగే ఆ కాలంలో వరకట్న వివాహాలు కలవు. సాధారణంగా ప్రజలు ఏకపతి వ్రతులు. స్త్రీకి వరుణ్ణి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలదు. స్త్రీలు సభలలో పాల్గొనేవారు. వితంతు పునర్వివాహాలు జరిగాయి. సతీసాగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం ఈ కాలంలో లేవు. ఋగ్వేద కాలం నాటి ప్రజల వినోదం ముఖ్యంగా రథాల పోటీలు. ఋగ్వేద కాలంలో నృత్యం గురించి పేర్కొన్నది అంగీరస మహర్షి. ఆ కాలంలో ప్రధాన సంగీత సాధనాలు వీణ, వేణువు, నగార, దుదుంబి, కార్కరి, మద్దెల మొదలగు సాధనాలు వీరు సంగీతం కోసం ఉపయోగించేవారు. న్యాయ వ్యవస్థ. అత్యున్నత న్యాయాధికారి రాజు. న్యాయ పాలనలో రాజుకు ముఖ్య సలహాదారుడు బ్రాహ్మణుడు. నేరాలు, వాటికి శిక్షలు. దొంగతనం, దారి దోపిడీ, పశువుల అపహరణ, గర్భస్రావం వంటి నేరాలకు నేరస్తులను దివ్య పరీక్షల ద్వారా విచారించేవారు. ఈ కాలంలో మనిషి జీవితం 100 గోవులతో సమానం. ఒక మనిషి వేరొక మనిషిని హతమారిస్తే పరిహారంగా 100 గోవులు ఇవ్వాలి. ఆ కాలం నాటి ముఖ్య శిక్షలు దేశ బహిష్కరణ, అంగ విచ్ఛేదనం, మరణశిక్ష. వీరి ప్రధాన ఆహారం గోధుమలు, బర్లీ, వరి, పాలు, పెరుగు, మాంసం, నెయ్యి మొదలగునవి వీరి ప్రధాన ఆహారం. ఆర్యులకు అత్యంత ప్రీతికరమైన ఆహారం యవ అనగా బర్లితో చేసిన పూడో రసము. సోమపానీయం అనే అత్యంత ఇష్టమైన పానీయాన్ని వీరు సేవించేవారు. ఇది ప్రస్తుతం టిబెట్లో లభిస్తుంది. సోమపానం గురించి పేర్కొనబడిన వేదం ఋగ్వేదంలోని 9వ మండలం. తొలివేద ఆర్యులకు తెలియని జంతువు పులి. తెలియని లోహం సీసం. భూమిని దున్నడానికి ఉపయోగించే సాధనం నాగలి. నాగలి కర్రను వీరు సీత అని పిలిచేవారు. ఈ కాలంలో వర్తకం ప్రధానంగా వస్తు మార్పిడి రూపంలో జరిగేది. మతం. ఈ కాలంలో విగ్రహారాధన లేనే లేదు. కావున దేవాలయాలు కూడా లేవు. ఋగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులను దైవంగా ఆరాధించేవారు. ప్రకృతి దేవతల దయా దాక్షణ్యములపై ఋగ్వేద ఆర్యులు పూర్తిగా విశ్వసించారు. ఋగ్వేదంలో పేర్కొనబడిన దేవతల సంఖ్య 33. దేవతలను సంతృప్తి పరచుటకు యజ్ఞ యాగాదులు చేసేవారు. హోమగుండంలో అగ్నికి నెయ్యి, పాలు, పెరుగు, సోమరసం, ధాన్యాలు సమర్పించేవారు. వీటిని హవిస్సులందురు. ఆర్యులు ప్రకృతి దేవతలను 3 రకాలుగా విభజించారు. స్వర్గలోక దేవుళ్ళు డయోస్, సూర్య, సావిత్రి. వాతావరణలోక దేవుళ్ళు వరుణ, అగ్ని. భూలోక దేవుళ్ళు సోమ, అగ్ని. ఫ్రెండ్స్, ఇది తొలివేద ఆర్యుల నాగరికత. మనం మరొక వీడియోలో మలివేద ఆర్యుల గురించి తెలుసుకుందాం. కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.